హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చాలా కుమారి ఆంటీ వీడియోస్ చూస్తున్నామండి. ట్రెండింగ్లో ఉంది కదా కుమారి ఆంటీ వీడియోస్. చూడకపోతే మీరు కూడా చూసేయండి. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్నారు ఆమె. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, రైస్, అన్లిమిటెడ్ మీల్స్ అని బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఆ వీడియోస్ చూసి నాకు కూడా కొంచెం స్పైసీగా మటన్ చేయాలనిపించింది. సో అందుకే వెళ్ళి మటన్ తీసుకొచ్చి మటన్ చేశాను అన్నమాట. ఈరోజు మీకు కూడా చూపిద్దాం. మినిమం ఇంగ్రీడియంట్స్తో మటన్ ఎలాగా జ్యూసీగా స్పైసీగా చేసుకోవాలనేది మనం చూస్తాం ఈరోజు. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడను, బట్ అయినా కానీ మంచిగా వస్తుంది. సో ఇదిగోండి, ఇవే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. సో దీనికోసం కుక్కర్లోనే చేసేస్తాను డైరెక్ట్గా. కొంతమంది ముందు మటన్ని బాయిల్ చేసి తర్వాత మళ్ళీ కర్రీ చేస్తారు. సో నేనైతే అలా చేయను, ఒకసారి మొత్తం కుక్కర్లో పెట్టేస్తాను. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను. ఫ్రై అవుతుంది. పక్కనే రసం కూడా పెట్టానండి. రైస్తో పాటు రసం కావాలి కదా. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతున్నాయి. ఒక 4 to 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దగ్గర హాఫ్ కేజీ మటన్కి. హాఫ్ కేజీ లేదులేండి, కొంచెం తక్కువే ఉంది హాఫ్ కేజీ కన్నా. సో దానికి ఒక 5 ఆనియన్స్ సరిపోతుంది. కారం సరిపడా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయ్యాక తర్వాత మటన్ వేసుకోవడం. పక్కనే రసం కూడా పెట్టానండి, రసం అవుతుంది. నేనైతే రసం కూడా సింపుల్గానే చేస్తాను. మిరియాలు, కొంచెం వెల్లుల్లి దంచి వేసాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మటన్ వేసేసాను. ఒక 1 to 2 minutes మటన్ని ఫ్రై చేశాక తర్వాత ఇంకా మసాలా వేసుకోవడమే. మరి వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి ప్లీజ్. ఇలా 1 to 2 minutes మూత పెట్టేసుకోవాలండి ఫ్రై అయ్యాక. తర్వాత తీసేసి కొంచెం చూసారా కలర్ చేంజ్ అయింది వెంటనే. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కారం వేసి ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేస్తాను అండ్ కొంచెం కారం, మన టేస్ట్కి సరిపడా కారం. కలర్ కూడా రావాలి కదా, టేస్ట్కి సరిపడా కారం. పచ్చిమిర్చి కూడా బాగానే వేసాను. సో కొంచెం చూసుకొని కారం వేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకోవాలి, మొత్తం కలిసేటట్టు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవడమే కాసేపు, అంతే. మీరు కూడా ఇలానే చేస్తారా మటన్ కర్రీ? మీ ఇంట్లో మటన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి, షేర్ చేద్దాం రెసిపీస్. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తానండి. మటన్ బాగుంటుంది, థిక్ గ్రేవీ వచ్చి బాగా వస్తుంది. సో ఇదిగోండి, కారం కూడా ఫ్రై అయిపోయింది మంచిగా. ఉప్పు, మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోతుంది. సో లాస్ట్లో ఇంకా కుక్కర్ మూత పెట్టుకుంటాం అనగా ఒకటే టొమాటో అండి. 1 kilo మటన్ తీసుకుని నేను ఒకటే టొమాటో వేస్తాను. అది కూడా పెద్ద పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్లో. ఇంకా మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా లాస్ట్లో వాటర్ పోసుకోవడమే. కొంచెం ఇలా సరిపడా వాటర్ పోసేసుకొని, మటన్ లేతదైతే తొందరగా కుక్ అయిపోతుంది. అదే కొంచెం ముద్దర మటన్ అయితే చూసుకోవాలి మీరు విజిల్స్ దగ్గర, ఇంకా వాటర్ దగ్గర కూడా. సో ఇది మీడియం. కొంచెం ఒక 1 spoon గరం మసాలా అండి. ఎక్కువ వేయను, బట్ కొంచెం జస్ట్ నాన్ వెజ్ కదా, సో గరం మసాలా ఉండాల్సిందే. కొంచెం గరం మసాలా అంతే. ఇంకా మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి 5 to 6 విజిల్స్ వరకు పెట్టేసుకోవాలండి. ఇక్కడ 6 విజిల్స్ అయిపోయినాయండి. తర్వాత కుక్కర్ కూడా చల్లారింది. సో క్యాప్ ఓపెన్ చేసుకొని మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. కొంచెం ఇంకా వాటర్ ఉంది, గ్రేవీ థిక్గా అవ్వాలి కదా. కొంచెం తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకోవాలండి. కొత్తిమీర వేసాను పైనుంచి. సాల్ట్ కూడా చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేది చూసి, ఇంకా గ్రేవీ కొంచెం థిక్ అయిన వరకు ఒక 2 to 5 minutes వరకు సిమ్లో పెట్టేసుకొని గ్రేవీ థిక్ అయిన వరకు చూసుకోవాలండి. ఇదిగోండి ఇలా థిక్ అయిపోయింది. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది కదా, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది.
సో మటన్ రెడీ అండి. వితిన్ 10 మినిట్స్లో మటన్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. 10 మినిట్సే, కుక్కర్ విజిల్ రావడానికే లేట్. 10 మినిట్స్లో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి అవి ఏమి వేయకుండా జస్ట్ సింపుల్గా చేయండి. సింపుల్ ఇస్ ద బెస్ట్ థింగ్. సింపుల్గా చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. అదిరిపోతుంది టేస్ట్. చపాతీతో కానీ, పూరీతో కానీ, రైస్తో కానీ, దేనితోనైనా బాగుంటుందండి. ఇదిగోండి చూసారా, మంచిగా కుక్ అయింది. గ్రేవీ కూడా థిక్గా వచ్చింది. ఆయిల్ కూడా ఫ్లోట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.